హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. మహాకుంభమేళా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ మహాకుంభమేళా 2025 సంవత్సరంలో జరగబోతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాకుంభమేళా అనేది నదీ స్నానం చేయడంలో వల్ల సర్వ పాపాలు తొలగిపోయి విముక్తి కలుగుతుంది అని నమ్ముతారు. మరి అటువంటి పరిస్థితుల్లో 2025 సంవత్సరంలో ఈ మహాకుంభమేళా ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది అనే విశేషాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయనేది నమ్మకం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు తరలివచ్చి నదిలో స్నానాలను ఆచరిస్తారు. 12 ఏళ్ల తర్వాత మహాకుంభమేళా నిర్వహించబోతున్నారు. భారతదేశంలోని 4 పవిత్ర నదులు, 4 పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఈ కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళా అనేది ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయినిలో మాత్రమే జరుగుతుంది. ఈసారి ప్రయాగ్రాజ్లో ఈ కుంభమేళా జరగబోతోంది. బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అనేది జరుగుతోంది. ఈ మహాకుంభమేళా అనేది జనవరి 13, 2025 పుష్యమాసంలోని పౌర్ణమి తిథిలో ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 26 తేదీ వరకు కూడా ఈ మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. 12 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభమేళా అనేది నిర్వహించబోతున్నారు. అంతకుముందు 2013లో ఈ ప్రయాగ్రాజ్లోనే ఇక్కడ కుంభమేళా అనేది జరిగింది. పవిత్రమైన ఈ మహాకుంభమేళా సమయంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో ఉంటుంది. ఈ సమయంలో స్నానాలు చేసిన వారికి చంద్రుడు తదితర గ్రహాల అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు. ఆరోగ్యపరమైన శరీరంతో సహా పుణ్య ప్రయోజనాలు కూడా ఎన్నో దక్కుతాయనేది భక్తుల నమ్మకం. ఇంకా నువ్వుల నూనెతో స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, నువ్వులు కలిపిన నీరు తాగడం, నువ్వులతో తయారు చేసిన పదార్థాలను తినడం, ఇంకా నువ్వులను దానం చేయడం వలన కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా జనవరి 29న వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అతిపెద్ద స్నానోత్సవం జరుగుతుంది. అమావాస్య వేళ చేసే స్నానాలన్నింటిలో కూడా ఇది ఉత్తమమైనదిగా చెప్తారు. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ మౌని అమావాస్య రోజు దానం చేయడం వలన ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లో ఆనందం, శ్రేయస్సు అనేది పెరుగుతుంది. ఇంకా ఫిబ్రవరి 3వ తేదీన వచ్చే పంచమి రోజు సరస్వతీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున నదీ స్నానం చేయడం, అమ్మవారిని ఆరాధించడం, చిన్నారులకు విద్యాభ్యాసం ప్రారంభించడం, దాన ధర్మాలు చేయడం వంటి కార్యక్రమాలను కూడా చేస్తారు. ఇంకా 12వ తేదీన వచ్చే మాఘ పూర్ణిమ వేళ పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం వలన కోరికలన్నీ నెరవేరుతాయనే నమ్మకం కూడా ఉంది. ఇంకా ఫిబ్రవరి 26వ తేదీన శివయ్య, పార్వతీదేవిని స్మరించుకుంటూ మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్షను చేపట్టాలి. ఇంకా ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిగిందని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ రోజున నదీ స్నానం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా ఈ మహాకుంభమేళా అనేది శివపార్వతుల కళ్యాణం మహాశివరాత్రితోనే ముగుస్తుంది. మహాకుంభమేళాకి విశేషమైన స్థానం ఉంది. జనవరి 13 నుంచి జరగబోయే ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఈ మహాకుంభమేళా అనేది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఇంకా ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విశేషాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.